నమస్కారం అండి. ఇప్పుడు మన విక్టర్ సార్ ఉన్నారు. సార్ కూడా మన గ్రోప్లెస్ గురించి తెలుసుకుందాము. ఎలా వాడారు, ఈ పంటలకు వాడారు, ఎలా వాడారు, రిజల్ట్ ఎలా ఉంది. సార్ నమస్కారం. ఇప్పుడు మన గ్రోప్లెస్ కూడా మీరు పోయిన వర్షాకాలం రెండు ఎలా ఉంది సార్? మనకు మంచిగానే వచ్చేది రిజల్ట్ మంచిగా బాగానే వచ్చింది. మొత్తం కంప్లీట్ గ్రోప్లెస్ వాడారా? గ్రోప్లెస్ 10 acres డాడీ ఏమేమి ఎట్లా వాడారు చెప్పండి ఒకసారి. గ్రోప్లెస్ మిక్స్ చేసి చల్లాం. ఏ టైంలో చల్లారు? నాటు వేసినాక 10 days కి చల్లాం. బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. మంచిగా ఇట్లా ఉండే పంట కోసే వరకు నల్ల వచ్చింది. దిగుబడి ఎట్లా వచ్చింది? దిగుబడి వచ్చింది 25-26 వచ్చింది. మీరు యాసంగిలో కూడా గంటే వచ్చింది 25-26 సేమ్ వచ్చింది. మంచిగా రిజల్ట్ ఉన్నది. వాడుండి బాగానే ఉంటుంది రిజల్ట్. వాడినే కదా 2 క్రాప్ల బాగానే ఉంటుంది రిజల్ట్. సో అదనమాట. మంచిగా ఉన్నది. దాంతో అయితే రిజల్ట్ బాగానే ఉంటుంది. నేను తాడికి ఒకదానికే వాడినా, మంచిగా అనిపించింది నాకైతే. 8 ఎకరాలకు వాడారు? 8 acres 8 ఎకరాలకు వాడారు. ఓకేనా? సో సార్కి ఏంటంటే ఈ గ్రోప్లెస్ వాడడం వల్ల ఇన్ని రకాల పోషకాలు అదనంగా లభిస్తాయి. ఏంటి మన కాల్షియం, జింక్, బోరాన్ అనేటటువంటివి అదనంగా లభిస్తాయి. ఒకవేళ డిఎంతో పోల్చుకున్నా డబ్బులు ఆదా అవుతున్నాయి కదా, దాంతో పోలిస్తే ఆదా అవుతున్నాయి కదా కదా ఆదా అవుతుంది. మీరు గ్రోప్లెస్ లో ఉండే పోషకాలు కొనాలంటే 10 రూపాయలు అవుతారు. డిఎంతో కలిపి వాడుకోవాలంటే అట్లా 2 కలిపి ఇంత ఖర్చు వస్తుంది. 3000. అదే మీరు గ్రోప్లెస్ ఒకటే యూరియా సగం సచ్చి వాడుకుంటే ఇంతే 160 రూపాయలు వచ్చేస్తుంది. డబ్బులు ఆదా అవుతున్నాయి, రిజల్ట్ బాగుంటుంది. రిజల్ట్ బాగుంటుంది. ఓకే.